సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చేస్తోంది. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ను నిర్వహించారు. ఒక గెస్ట్ హౌస్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చేస్తోంది. ఇంట్లో సామాన్లు తీసుకెళ్లేందుకు బ్రేక్ ఇచ్చింది హైడ్రా. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విష్ణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమీన్పూర్ సంఘటనా స్థలం నుంచి విష్ణు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చేస్తోంది. ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అమీన్పూర్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విష్ణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విష్ణు, చెప్పండి, హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పవచ్చు. హైడ్రా అధికారులు ఉదయం 4 గంటలకే పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో మోహరించడం జరిగింది. సుమారు 250 పైగా పోలీసులు ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం ఇది కృష్ణా డెవలపర్స్ ఆధ్వర్యంలో సర్వే నెంబరు 208లో 1 ఎకరా 32 గుంటల్లో నిర్మించిన భారీ భవనాలను అనుమతులు లేకుండా నిర్మించారు. ఇదంతా కూడా FTL లెవెల్లో నిర్మించారు కాబట్టి వీటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్పని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. 3 మాసాల క్రితమే తాము నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రెంటర్స్గా ఉన్న వాళ్ళ నుండి కానీ బిల్డర్ నుంచి కూడా ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఈరోజు కూల్చివేతలకు పాల్పడుతున్నామని చెప్పని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు మనం ప్రస్తుతం ఐలాపూర్ గ్రామంలోని 2008 సర్వే నెంబర్లో ఉన్నాము. ఇక్కడ దీంతోపాటు ఈ భవనంతో పాటు భవనానికి అనుకున్న మరో 2 భవనాలు కూడా ఈ సాయంత్రానికి పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. భారీ యంత్రాలతో ఏదైతే హైడ్రా అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఏదైతే రెంటర్స్ ఉన్న వారి అప్పీల్ మేరకు 2 గంటల సమయాన్ని మీకు ఇస్తున్నాము, ఆలోపు మీరు మీ సామాన్లను ఖాళీ చేసుకొని వెళ్ళిపోండి. 1 గంటలు మరోసారి 1 o'clock స్టార్ట్ అవుతాయి. పూర్తిగా భవనాన్ని నేలమట్టం చేసే వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఏదైతే బిల్డింగ్ ఏదైతే KA రెసిడెన్సీ అసోసియేషన్ వాళ్ళు కోర్టును సంప్రదించడం జరిగింది. కోర్టు నుండి ఇప్పటికీ ఎలాంటి స్టే ఆర్డర్ లేకపోవడంతో హైడ్రా అధికారులందరూ కూడా ఆఫ్టర్ లంచ్ దీన్ని కూల్చివేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న రెంటర్స్ అందరూ కూడా తాము ఇప్పటికిప్పటికి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి అని చెప్పని దీనంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ తాము ఖచ్చితంగా 3 months బ్యాకే నోటీస్ ఇచ్చాము, అయినా వాళ్ళ నుండి రెస్పాండ్ రాలేదంటున్నారు. చాలామంది వృద్ధులు పిల్లలను వాళ్ళు తీసుకొని వెళ్ళడం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే అమీన్పూర్ పటంచెరు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. వాటన్నిటిని కూడా క్లీన్ చేసడమే హైడ్రా పని అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అటు రెంటర్స్ అందరూ కూడా వాళ్ళ సామాన్లను తరలించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. చాలామంది ఇక్కడికి కార్గో సర్వీసులను తీసుకొని రావడం జరిగింది. ప్యాకర్స్ మూవర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సామాను షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వృద్ధులు పిల్లలు బోరున విలపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాటిలన్నిటి కూడా ఖచ్చితంగా ఒక 2 hours టైం ఇచ్చాము, వాళ్ళందరినీ 2 hours ఖాళీ చేయాల్సిందే, 1 గంటకు తిరిగి కూల్చివేతలు ప్రారంభమవుతాయని చెప్తాను. ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఎలక్ట్రిసిటీ నిలిపేయడం జరిగింది. నిన్న నుండి వాటర్ కనెక్షన్ కూడా కట్ చేయడం జరిగింది. మొత్తంగా హైడ్రా అధికారులు భోజనానంతరం మాత్రం పెద్ద ఎత్తున కూల్చివేతలకు పాల్పడనున్నారు. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు 1 గంట నుండి సాయంత్రం 6 గంటల లోపు ప్రస్తుతం కనబడుతున్న భవనాన్ని మాత్రం నేలమట్టం చేస్తామని చెప్తా ఉన్నారు.